ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కాలేజ్ కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి అసలు నాలెడ్జ్ పరంగా? కాలేజ్ ప్లేస్మెంట్స్లో అయితే నేను గ్రూప్ డిస్కషన్ రౌండ్స్ అంత ఇవ్వలేకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ షుడ్ మెన్షన్ సుజాత మేడం వల్లనే కమ్యూనికేషన్ అనేది చాలా బిల్డ్ అయినాయి నాకు. గ్రూప్ డిస్కషన్స్లో వెరీ మచ్ ఎఫిషియన్సీ ఇవ్వగలుగుతున్నా. అండ్ నిన్న కూడా ఒక వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా. ఇక్కడ జీడీలో నేనే టాప్ చేశాను. ఓ గ్రేట్. టెక్నికల్ రౌండ్ దాకా వెళ్ళా. ఫర్ సమ్ రీజన్స్ రిఫరల్ ఇష్యూస్ వల్ల తీసేశారు నన్ను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ దట్ నేను జీడీలో కూడా టాప్ చేశానని చూస్తున్నా. ఎలా అంటే మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు ఇక్కడికి వచ్చినందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత 75-80 ఇయర్లీ. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు కోఆర్డినేటర్ గురించి? ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద. అండ్ ఆల్సో మీకు మన దగ్గర కోడ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ కోడ్ ప్లే గ్రౌండ్ మనకు ఉంటుంది. మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట. కోడింగ్ అనేది ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు కోడ్ ప్లే గ్రౌండ్ త్రూ. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ని మాక్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే మనకి ఏఐ త్రూ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. ఏఐ త్రూ మనకి అంటే ఎక్కడ డిఫెక్ట్ ఉంది ఏంటనేది ఏఐ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్దర్గా మనం చేంజెస్ చేసుకోవచ్చు.